ప్రభాస్ని ట్రోల్ చేస్తున్న హిందీ రివ్యూవర్స్, బాలీవుడ్ని షేక్ చేస్తున్న ప్రభాస్. సో మూవీ ఫ్లాఫా, ప్రభాస్ని హిందీ రివ్యూవర్లు ట్రోల్ చేస్తున్నారా, బాలీవుడ్ని ప్రభాస్ షేక్ చేస్తున్నా, వీటిలన్నిటి గురించి మాట్లాడుకుందాం. పూర్తిగా వినండి నేనేం చెప్పాలనుకుంటున్నాను. లేదు ప్రభాస్ సలార్ మూవీ ఫ్లాప్ అన్నావు, నీకు డిస్లైక్లు కొడతాము, నిన్ను కామెంట్లో బూతులు తిట్టేస్తాము, నింపేస్తాము అంటే నేనేం చేయలేను. పూర్తిగా వినండి నేనేం చెప్పాలనుకుంటున్నాను. పూర్తిగా వింటే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను మొత్తం రీసెర్చ్ చేసి హిందీ రివ్యూస్ తీసుకున్నాను, తెలుగు రివ్యూస్ తీసుకున్నాను. ఇవన్నీ తీసుకొని క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్తున్న రివ్యూ ఇది, అంతేగాని ఏదో నోటుకొచ్చింది చెప్పడానికి కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నమస్తే అండి అందరికీ. ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాము. చాలా మంది హిందీ రివ్యూస్ నేను చాలా విన్నాను, చాలా విన్నాను. చాలా మంది ఏం చెప్తున్నారంటే షారుఖ్ ఖాన్ మూవీ దున్కీకి సలార్కి, ఎందుకంటే వన్ డే గ్యాప్లో రిలీజ్ అయింది కాబట్టి, ఆ వన్ డే గ్యాప్లో రిలీజ్ అయిన దానికి దున్కీ మూవీని చాలా హైలైట్ చేసి ప్రభాస్ సినిమాని చాలా మంది చాలా తమ్మైల్స్ పెట్టి చాలా విధంగా పెట్టి ప్రభాస్ని ట్రోల్ చేస్తున్నారు, కించపరుస్తున్నారు. ప్రభాస్ దాని గురించి రివ్యూ చెప్పడం, మూవీ గురించి వేస్ట్ మూవీ, అటర్ ఫ్లాప్, అది ఇది అని. సరే, ఇప్పుడు నేను అదే చెప్తాను. ఒక్కొక్క మూవీ ఒక్కొక్క విధంగా వచ్చింది స్టోరీ. మూవీకి వర్సెస్ పెడితే ఒక డైరెక్టర్ ఒకలాగా స్టోరీ తీసి ఇంకో డైరెక్టర్ ఇంకోలాగా స్టోరీ తీస్తారు. ఇక్కడ హిందీ రివ్యూవర్స్, ఇప్పుడు మనం ఏంట్రా అంటే షారుఖ్ ఖాన్ మూవీని ఎక్కడ కూడా ట్రోల్ చేసింది లేదు. షారుఖ్ ఖాన్ మూవీని రివ్యూలో ఎక్కడ ట్రోల్ చేసింది తెలుగులో చాలా తక్కువ, 99% లేదు. ఆ 1% ఎవరన్నా చేసుంటారేమో కానీ 99% అయితే మనం షారుఖ్ ఖాన్ మూవీని ట్రోల్ చేసింది ఎక్కడ మన తెలుగులో లేదు. ఎందుకంటే మనం పట్టించుకోం కాబట్టి, హిందీ వాళ్ళ గురించి ఆ సినిమా రివ్యూస్ గురించి పెద్దగా పట్టించుకోము, అంతలా ట్రోల్ చేయం మనం. కానీ హిందీ వాళ్ళు ఏంటంటే ఇదే పని వాళ్ళకి. తెలుగు వాళ్ళ మూవీస్ బాగా ఆడాయంటే ట్రోల్ చేయడం, ఏదో ఒకటి దాన్ని కతికించడం వాళ్ళకి కామన్. ఇదంతా ఎప్పటి నుంచో వాళ్ళు చేస్తున్న పని ఇదే. ఎందుకంటే హిందీ బాలీవుడ్ హీరోలు, ప్రొడ్యూసర్లే కాదు, రివ్యూవర్లు కూడా అలానే ఉంటారని చెప్పేసి మనకి ఇప్పుడైతే సలార్ మూవీతో అర్థమైంది. సో దీంట్లో క్లియర్గా చెప్దాం. ఇప్పుడు కొన్ని హిందీ ఛానల్స్లో చూశాను నేను, ప్రభాస్ని భయంకరంగా ట్రోల్ చేశారు. సో వాళ్ళు ఏంట్రా అంటే వాళ్ళకి నేను సమాధానం చెప్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు దున్కీ మూవీకి సలార్కి రెండు జాయిన్ చేసి రెండిటి గురించి చెప్తూ వాళ్ళు చెప్పేది ఏంట్రా అంటే దున్కీ సూపర్ హిట్, సలార్ ఫ్లాప్ అని. ఇప్పుడు ఒకటి చెప్తాను. దున్కీ మూవీ ఫస్ట్ డే కలెక్షన్ 80 కోట్లు వరల్డ్ వైడ్. ఫస్ట్ డే కలెక్షన్ 80 కోట్లు. సలారు ఫస్ట్ డే కలెక్షన్ వరల్డ్ వైడ్ 178 నుంచి 181 కోట్లు. 178 నుంచి 181 కోట్లు. ఇక్కడ కలెక్షన్ వైజ్ చూసుకుంటే మన ప్రభాసు డబల్ డిజిట్లో ఉన్నాడు. ఓకే, డబల్ డిజిట్లో ఉన్నాడు. దున్కీ మూవీ 80 కోట్లు ఉంది. ఇక్కడ ఒకటి, దున్కీ మూవీ ఏంట్రా అంటే మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్. ఆ మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్ ఏంటంటే నేను ఇంతకుముందు నా రివ్యూలో కూడా చెప్పా, దున్కీ రియల్ స్టోరీ గురించి చాలా మంది చూడలేదు. అది చూస్తే అర్థమవుతుంది ఆ మూవీ దేనికి సంబంధించింది అనేది. నేను ఒక వీడియో పెట్టాను, ఆ వీడియోలో చెప్పాను ఆ మూవీ దేనికి సంబంధించింది. డిఫరెంట్ సలార్ మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ ఉన్న అంటే ఇప్పుడు సలార్ మూవీ ఎలాంటిదంటే కాన్సార్ అనేది ఒక ప్రపంచం, అదొక సిటీ టైపు. అక్కడ జరిగిన అప్పట్లో జరిగిన కొన్ని కారణాలు, కొన్ని తెగలు, కొన్ని గొడవల కారణంగా దాంట్లో నుంచి ఒక స్టోరీని తీసుకొని అక్కడ ప్రశాంత్ నీలు, ఇది వచ్చేసి టోటల్గా యాక్షన్ మూవీ. ప్రశాంత్ నీలు యాక్షన్ చూపించాడు. ప్రభాస్ లో ఉండే మాస్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవంతా చూపించాడు. దున్కీ మూవీ డిఫరెంట్, సలార్ డిఫరెంట్. ఈ విధంగా తీసుకుందాం. దున్కీ మూవీ మెసేజ్ ఓరియంటెడ్, జనాలందరికీ ఏంటంటే ఇలా తప్పు చెయ్యొద్దు అనేది ఆ మూవీ అది సపరేట్. సలార్ మూవీ ఏంటంటే మాస్ ఆడియన్స్ కి చాలా దగ్గరగా. మాస్ ఆడియన్స్ ఎలా అట్రాక్ట్ అవుతారంటే వాళ్ళకి కావాల్సింది యాక్షన్ సీన్స్ కొన్ని అలా ఉంటాయి. కొన్ని మూవీస్ మాస్ ఆడియన్స్ కి చాలా యాక్షన్ సీన్స్ బాగున్నాయి. దీంట్లో సలార్ మూవీలో ప్రభాస్ గారికి డైలాగ్స్ తక్కువ ఉన్న యాక్షన్స్ పరంగా ఎత్తుకుంటే 100% ఉంది. పాత ప్రభాస్ని చూసాం మనం. పాత ప్రభాస్ అంటే ఛత్రపతి, ఓకే, ఛత్రపతిలో ఎలా చూసామో అలాంటి ప్రభాస్ని మనం దీంట్లో చూసాము. బిల్లా మూవీలో చూసుకుంటే కత్తి తిప్పడం కానీ, అదే కత్తి ఈ సలార్ మూవీలో లాస్ట్లో తిప్పడం కానీ, ఇలాంటి యాక్షన్ సీన్స్ అన్ని మనం ప్రభాస్ దగ్గర నుంచి ఎప్పటి నుంచో మనం వెయిట్ చేస్తున్నాం. ఆది పురుషులు అంతగా లేదు,
రాధేశ్యామ్లో అంతగా లేవు. సో మనం అలాంటి యాక్షన్ సీక్వెన్స్ కోసము, అలాంటి యాక్షన్ సీన్స్ కోసం ఎప్పటి నుంచో తెలుగు ప్రజలు వెయిట్ చేస్తున్నారు అనమాట. సో అలాంటిది సలార్ మూవీలో ఇంత ఫ్లెక్స్డ్గా ఫుల్ మిల్స్ పెట్టినట్టుండే కాడికి ఫుల్ చాలా హ్యాపీగా ఉంది తెలుగు ఆడియన్స్కి. ఇకపోతే హిందీ ఆడియన్స్ ఏంట్రా అంటే దున్కి మూవీని హైలైట్ చేయడానికి సలార్ మూవీ గురించి చాలా బ్యాడ్గా చెప్తున్నారు. వాళ్ళకి అదే పని ఆ రివ్యూవర్కి. సో ఇక్కడ మీరు చూసుకుంటే మీకు నేను ఇక్కడ ఒక విషయం చెప్తాను, ఎందుకంటే సోది చెప్పను, ఉన్నది క్లియర్గా చెప్తాను. బాహుబలి దగ్గర నుంచి సలార్ మూవీ వరకు ఎత్తుకుంటే ప్రభాస్ రికార్డు బద్దలు కొట్టాలంటే మళ్ళీ ప్రభాసే రికార్డు బద్దలు కొట్టాలి, వేరే వాళ్ళతో ఎవరి వల్ల కాదు. ప్రభాస్ రికార్డు బద్దలు కొట్టాలి అంటే వేరే హీరో ఎవరి వల్ల కాదు. ఆ విషయం ఎత్తుకున్నా కూడా హిట్లు, ఫ్లాప్లు, బ్లాక్ బస్టర్, సూపర్ హిట్స్ ఎత్తుకున్న, కలెక్షన్స్ పరంగా ఎత్తుకున్నా కూడా మీరు బాగా గమనిస్తే బాహుబలి ఫస్ట్ డే కలెక్షన్ వరల్డ్ వైడ్ లో 200 కోట్లు వచ్చింది. ఎంత? 200 కోట్లు. అప్పటికి ఫస్ట్ డే కలెక్షన్ అప్పట్లో బాలీవుడ్ లో కానీ, టాలీవుడ్ లో కానీ, కోలీవుడ్ లో కానీ, కన్నడలో కానీ ఎక్కడ కూడా ఇలాంటిది పాన్ ఇండియా మూవీ ఇంత కలెక్షన్స్ తీసుకొచ్చిన మూవీ ఏది లేదు. బాహుబలి 2 ఏదైతే ఉందో ఫస్ట్ డే కలెక్షన్ 200 కోట్లు. ఇది అక్షరాల నిజం. 200 కోట్లు వచ్చిందన్నమాట ఫస్ట్ డే కలెక్షన్ బాహుబలి. బాహుబలి తర్వాత అలాంటి వరుసలో వచ్చిన మూవీస్ కేజీఎఫ్ టూ ఫస్ట్ డే కలెక్షన్ 164 కోట్లు. 164 కోట్లు కేజీఎఫ్ 2. దానికి దీనికి దగ్గర ఒక 30 కోట్ల డిఫరెన్స్ ఉంది, 35 కోట్ల డిఫరెన్స్. దాని తర్వాత జవాన్ వచ్చింది. జవాన్ కాదు, పఠాన్ వచ్చింది. పఠాను ఫస్ట్ డే కలెక్షన్ చాలా విధాలుగా 140 అన్నారు, అది అన్నారు. వరల్డ్ వైడ్ గా ఫస్ట్ డే కలెక్షన్ వచ్చేసి పఠాన్ మూవీ వచ్చింది, షారూక్ ఖాన్ది. పఠాన్ మూవీ ఏంటంటే ఈ సంవత్సరం షారూక్ ఖాన్ 3 సినిమాలు రిలీజ్ అని. పఠాన్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్ వచ్చేసి 100 కోట్లు. పఠాన్ మూవీ బాహుబలిని క్రాస్ చేయలేదు, ప్రభాస్ని క్రాస్ చేయలేదు. ఓకే, కలెక్షన్ పరంగా ఎత్తుకుంటే పఠాన్ మూవీ 100 కోట్లు. దాని తర్వాత టైగర్ 3 వచ్చింది. టైగర్ 3 మన సల్మాన్ ఖాన్ది. సల్మాన్ ఖాన్ మూవీ కూడా ఫస్ట్ డే కలెక్షన్ వరల్డ్ వైడ్ గా టైగర్ 3 వచ్చేసి 80 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. 80 కోట్లు. మూవీ అంతగా పెద్ద సూపర్ హిట్ ఏం కాదు మూవీ. దాని తర్వాత జవాన్ వచ్చింది. జవాన్ మూవీ టోటల్ గా 1000 కోట్లు కలెక్షన్ చేసిన, ఎప్పుడో బాహుబలి 1000 కోట్లు కలెక్షన్, బాహుబలి 2 1000 కోట్లు దాటేసింది. సో జవాన్ 1000 కోట్లు కలెక్ట్ చేసింది అన్నారు. సో ఫస్ట్ డే కలెక్షన్ వచ్చేసి 129 కోట్లు. ఫస్ట్ డే కలెక్షన్ జవాన్ 129 కోట్లు. సో జవాన్ కూడా బాహుబలిని, కేజీఎఫ్ను కూడా క్రాస్ చేయలేకపోయింది జవాన్ మూవీ. దాని తర్వాత వచ్చింది దున్కి మూవీ గురించి నేను చెప్పా కూడా, మీకు ఒక వీడియో పెట్టాను, ఆ వీడియో చూడండి. దున్కి మూవీ దేనికి సంబంధించింది అని. దున్కి మూవీలో కూడా ఫస్ట్ డే కలెక్షన్ దున్కి మూవీ 80 కోట్ల కలెక్షన్ వరల్డ్ వైడ్ గా వసూలు చేసింది. 80 కోట్ల కలెక్షన్. ఇప్పుడు సలార్కి వస్తే సలార్ ఫస్ట్ డే కలెక్షన్, సలార్లో ఏం జరిగిందిరా అంటే చాలా థియేటర్స్కి ఇచ్చేస్తారు. చాలా అంటే చాలా థియేటర్స్కి ఇచ్చినా కూడా ఫస్ట్ డే కలెక్షన్ 188 కోట్ల నుంచి 181 కోట్లు. ఓకే, అంత కలెక్షన్ ఉన్న మూవీ ఫ్లాప్ ఎలా అవుతుందండి? ఫ్లాపా? అంత కలెక్షన్స్ వచ్చిన మూవీ, అంత మాస్ ఎలిమెంట్స్ ఉన్న మూవీ, అంత యాక్షన్ మూవీ, ప్రభాస్ని ఏ లుక్లో అయితే చూడాలని ప్రజలు కోరుకుంటున్నారో అలాంటి లుక్లో వచ్చినప్పుడు ప్రభాస్ మూవీ ఎందుకు ఫ్లాప్ అవుతుంది? ప్రభాస్ మూవీ సూపర్ హిట్ అయింది, కానీ హిందీ జనాలు కావాలని ఈ మూవీని డౌన్ చేయడానికి హిందీ రివ్యూవర్లు ఎవరైతే ఉన్నారో పనిగట్టుకుని ఆ కొన్ని మంది ప్రభాస్ గురించి చాలా నెగిటివ్గా చెప్తున్నారు. మూవీ గురించి చాలా ట్రోల్ చేస్తున్నారు, చాలా నెగిటివ్గా చెప్తున్నారు ఆ మూవీ గురించి. అలా అని చెప్పి మనము షారూక్ ఖాన్ గురించి నెగిటివ్గా చెప్పట్లేదు, ట్రోల్ చేయట్లేదు. సో ఇక్కడ కంపేర్ చేసుకుంటే, ఎందుకంటే ఇప్పుడు జనాలు బాలీవుడ్ మొత్తం భయపడుతుంది, ఉచ్చబోసుకుంటుంది. ఎందుకంటే ఒక తెలుగు డైరెక్టర్ ఒక హిందీ హీరోని తీసుకొని ఒక సూపర్ డూపర్ హిట్ మూవీ కొట్టాడు. అటర్ ఫ్లాప్ లో ఉన్న, ఫెయిల్యూర్ లో ఉన్న ఒక హీరోని తీసుకొని, రణబీర్ కపూర్ ని తీసుకొని సూపర్ హిట్ అనిమల్ అనే మూవీ తీసి సూపర్ హిట్ కొట్టాడు. అటువంటిది అంతకు ముందే మన ప్రభాస్ వెళ్ళి మొత్తం ఇండియా మీద కబ్జా చేసేసాడు. బాలీవుడ్ బాదుషాలను సైతం ఉచ్చబోయిస్తున్నాడు మూవీస్ పరంగా కానీ, కలెక్షన్ పరంగా కానీ. ఇటువంటి క్రేజ్ ఉన్న ప్రభాస్ ని కావాలని టార్గెట్ చేసి ట్రోల్స్ చేసి హిందీ రివ్యూవర్లు చాలా తక్కువగా చెప్తున్నారు మూవీ గురించి, సలార్ మూవీ గురించి. కాబట్టి సలార్ మూవీ అయితే సూపర్ హిట్, దీంట్లో డౌటే లేదు, సూపర్ హిట్. సో ఎవరైనా, నేను ఫస్ట్ లో చెప్పింది ఏదైతే సలార్
ఫ్లాప్ అని పెట్టాను చూసారట ఆ తమ్మైలు. ఇదంతా చెప్పడానికే మీకంతా చెప్పింది. వీడియో పూర్తిగా విన్న వాళ్ళకే అర్థమవుతుంది, లేదంటే లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అందరికీ. బాయ్, ఉంటాను.